నమస్తే. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. అది కూడా ఎక్కడికో కాదు, సరిగ్గా మన పాదాల కిందున్న భూమి లోపలికి. సాధారణంగా మనం చూసినప్పుడు భూమి చాలా స్థిరంగా, సైలెంట్గా ఉన్నట్లు అనిపిస్తుంది కదా. కాని నిజం చెప్పాలంటే లోపల అది ఎంత యాక్టివ్గా ఉంటుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. బయట లోపల నిరంతరం మారుతూ ఉండే ఒక డైనామిక్ సిస్టమ్ మన భూమి. అసలు లోపలేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న లెక్క చూద్దాం. మానవ చరిత్రలో మనం అత్యంత లోపలికి తవ్విన రికార్డు ఎంత అనుకుంటున్నారు? దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత లోతైన గని కేవలం 4 కిలోమీటర్ల లోతు మాత్రమే ఉంటుంది. చమురు కోసం ఇంజనీర్లు మహా అయితే 6 కిలోమీటర్ల వరకు తవ్వారు అంతే. అంటే మనం భూమి పైపొరను జస్ట్ అలా గీకామ మాత్రమే అన్నమాట. మరి భూమి అసలు సైజెంతో తెలుసా? 6371 కిలోమీటర్లు. అవును, అక్షరాల ఇదే మన భూమి వ్యాసార్థం. మన అత్యుత్తమ త్రవ్వకాలతో పోలిస్తే భూమి లోపల ఉన్న ఆ అంతుచిక్కని విస్తీర్ణం ఎంత భారీగా ఉందో ఈ నెంబర్ చూస్తే అర్థమైపోతుంది కదా. అంటే మహాసముద్రం అడుగుభాగం నుండి స్టార్ట్ చేసినా సరే భూమి కేంద్రానికి చేరుకోవటమనేది ప్రస్తుతానికి మనుషులకు అసాధ్యమైన విషయమే. సరే, ఇప్పుడు మనం మన ఊహాత్మక ప్రయాణాన్ని స్టార్ట్ చేద్దాం. భూమి పైపొరల నుండి అత్యంత వేడిగా ఉండే ఆ కేంద్రం వైపు వెళ్దాం రండి. అసలు భూమి లోకలేముందో పొరలు పొరలుగా విశ్లేషిద్దాం. మన భూమిని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక ఉల్లిపాయను ఊహించుకోండి. ఉల్లిపాయను ఊల్చినట్లుగా చూస్తే మన భూమి కూడా ఒకదాని లోపల మరొకటి ఉండేలా వృత్తాకార పొరలతో తయారైంది. ఈ వృత్తాకార పొరలలో అన్నిటికంటే పైభాగన ఉన్నదాన్ని మనం క్రస్ట్ లేదా భూపటలం అంటాము. ఇది అన్నిటికంటే చాలా పల్చని పొర. కాని ఇక్కడే ఒక షాకింగ్ నిజం దాగి ఉంది. భూమి యొక్క మొత్తం ఘనపరిమాణంలో మనం ఉంటున్న ఈ క్రస్ట్ భాగం కేవలం 1% మాత్రమే. మిగిలిన 84% మ్యాంటిల్ మరియు 15% కోర్ ఆక్రమించుంటాయి. అంటే ఆ భారీ పొరలతో పోలిస్తే మన ఇళ్ళు, సముద్రాలు, కొండలు అన్నీ ఉన్న ఈ పైపొర కేవలం ఒక కాగితమంత పలుచగా ఉంటుందన్నమాట. నిజంగా మైండ్ బ్లోయింగ్ కదూ. ఈ పల్చని క్రస్ట్లో కూడా మళ్ళీ 2 రకాలున్నాయి. మొదటిది మనం నివసించే ఖండాంతర క్రస్ట్. ఇది దాదాపు 37 కిలోమీటర్ల మందం ఉంటుంది. ఇందులో సిలికా మరియు అల్యూమినా లాంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని సింపుల్గా సియాల్ అంటారు. రెండవది సముద్రపు అడుగుభాగంలో ఉండే క్రస్ట్. ఇది కేవలం 5 కిలోమీటర్ల మందమే ఉంటుంది. ఇది సిలికా మరియు మెగ్నీషియంతో తయారవుతుంది. అందుకే దీన్ని సీమా అని పిలుస్తారు. ఈ 2 వేరువేరు క్రస్ట్లు పక్కపక్కన అద్భుతంగా సెట్ అయి ఉంటాయి. పజిల్లోని ముక్కల్లా కలిసిపోయి మన గ్లోబ్ యొక్క విభిన్నమైన ఉపరితలాన్ని ఎలా ఏర్పరుస్తాయో చూడండి. మన భూమిపైన ఉన్న ఈ అద్భుతమైన భిన్నత్వానికి అసలు కారణం ఇవే. ఇక మనం క్రస్ట్ కిందకు వెళితే దాదాపు 2900 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉన్న ఒక భారీ పొర కనిపిస్తుంది. దాన్ని మ్యాంటెల్ అంటారు. ఆ మ్యాంటిల్ గుండా ఇంకా కిందకు వెళితే ఫైనల్గా మనం భూమి యొక్క అత్యంత లోతైన ప్రాంతం, అదేనండి మన భూమి కేంద్రమైన కోర్కు చేరుకుంటాం. ఇది ఏకంగా 6371 కిలోమీటర్ల లోతులో ఉంటుంది. ఈ అంతర్గత కోర్ను షార్ట్కట్లో నిఫే అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది ప్రధానంగా నికెల్ అలాగే ఫెర్రస్ అంటే ఇనుముతో తయారైంది. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయంటే మనం కలలో కూడా ఊహించలేనంత అత్యధిక ఉష్ణోగ్రత అలాగే విపరీతమైన ప్రెషర్ ఉంటాయి. అక్షరాలా ఈ కేంద్రమే మన భూమికి ఒక భారీ పవర్ హౌజ్ లాగా పనిచేస్తుంది. భూమి కేంద్రం దాకా వెళ్ళాం కదా. ఇప్పుడు మన ప్రయాణ దిశను మారుద్దాం. ఆ అడుగున ఉన్న విపరీతమైన వేడి పైకి ఎలా వస్తుందో, అసలు మనకు తెలిసిన రాళ్ళు లేదా శిలలు ఎలా పుడతాయో ఇప్పుడు చూద్దాం. టీవీల్లో అగ్నిపర్వతాల బద్దలవడం మీరు చూసే ఉంటారు కదా. వాస్తవానికి ఆ లావా అనేది భూమి అడుగున అత్యంత వేడిగా ఉండి ఎగజెమ్మే ఎర్రటి కరిగిన మ్యాగ్మా. ఈ మ్యాగ్మానే ఒక్కసారిగా పైకి వచ్చి గాలి తగలగానే వేగంగా చల్లబడిపోతుంది. ఆ తర్వాత గట్టిపడి ఘనరూపంలోకి మారి మన భూపటలం లేదా క్రస్టుకు పునాదిరాడుగా మారుతుంది. ఇలా అగ్నిలాంటి మ్యాగ్మా నుంచి పుట్టిన శిలలనే అగ్నిశిలలు లేదా ఇగ్నియస్ రాక్స్ అంటారు. ఇగ్నిస్ అనే లాటిన్ పదానికి అగ్ని అనే అర్థం. ఇవి 2 రకాలు. లావా బయటకొచ్చి స్పీడ్గా చల్లబడితే వాటిని ఎక్స్ట్రూజివ్ రాక్స్ అంటారు. మన డెక్కన్ పీఠభూమిలోని నల్లటి బసాల్ట్ శిలలు ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. అలా కాకుండా మ్యాగ్మా భూమి లోపలే ఉండిపోయి చాలా నెమ్మదిగా చల్లబడితే వాటిని ఇంట్రూజివ్ శిలలు అంటారు. మన ఇండ్లల్లో రుబ్బరోలు కోసం వాడుకునే గ్రానైట్ రాయి ఉంది కదా, అది ఇలా తయారైందే. కాని కాలక్రమేణా ఈ రాళ్లు కూడా అలానే ఉండిపోవు.
ఇవి కొండల మీద నుంచి దొర్లి ఒకదానికొకటి గుద్దుకుని చిన్న చిన్న ఇసుక రేణువులుగా ముక్కలుగా మారిపోతాయి. తర్వాత గాలి, నీరు ఈ చిన్న కణాలను తీసుకెళ్లి ఒకచోట పడేస్తాయి. ఇలా ఒకచోట స్థిరపడడాన్నే లాటిన్ భాషలో సెడిమెంటం అంటారు. ఈ పొరలు ఏళ్ల తరబడి ఒకదానిపై ఒకటి పడి కుదించుకుపోయి గట్టిపడి సెడిమెంటరీ రాక్స్ లేదా అవక్షేప శిలలుగా మారతాయి. ఇసుకరాయి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఒకప్పుడు జీవించిన మొక్కలు, జంతువుల శిలాజాలు కూడా ఈ పొరల మధ్య సేఫ్గా దాగి ఉంటాయి. ఇక మూడో రకం రాళ్ళు మెటమార్ఫిక్ రాక్స్. గ్రీకు భాషలో మెటమార్ఫోస్ అంటే పూర్తిగా రూపం మారిపోవడం అని అర్థం. ఈ అగ్నిశిలలు లేదా అవక్షేపశిలలు భూమి అడుగున విపరీతమైన వేడికి, ప్రెషర్కి గురైనప్పుడు వాటి ఫేస్ రీడింగ్ పూర్తిగా మారిపోతుంది. ఉదాహరణకు మామూలు బంకమట్టి గట్టి స్లేట్గా మారిపోతుంది. అలాగే సున్నపురాయి కాస్త మెరిసే అందమైన పాలరాయిగా అద్భుతంగా రూపాంతరం చెందుతుంది. ఇదంతా వింటుంటే మీకొక విషయం అర్థమై ఉంటుంది. మన పాదాల కింద ఉన్న నేల ఎప్పటికీ అలాగే ఉండిపోదు. అదొక నాన్ స్టాప్ రీసైక్లింగ్ ప్రాసెస్లో భాగమన్నమాట. ఈ సైకిల్ ఎంత సింపుల్గా, ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే చూడండి. ముందుగా మ్యాగ్మా చల్లబడి అగ్నిశిలగా మారుతుంది. ఆ శిలలు కాలక్రమేణా పగిలిపోయి సెడిమెంటరీ శిలలుగా మారతాయి. ఆ తర్వాత విపరీతమైన వేడి, ప్రెషర్ వల్ల అవి మెటమార్ఫిక్ రాక్స్గా రూపాంతరం చెందుతాయి. ఫైనల్గా ఆ శిలలు మళ్లీ భూమిలోపలి వేడికి కరిగిపోయి తిరిగి మ్యాగ్మాగా మారిపోతాయి. మన భూమిపైన ఏదీ ఎప్పటికీ వృధా కాదు. ప్రకృతి దాన్ని మరో అందమైన రూపంలోకి మారుస్తుందనడానికి ఈ రాక్ సైకిల్ ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. సరే, ఇదంతా భూమి లోపల జరిగే ప్రాసెస్ కదా. మరి ఇవి మనకు ఎలా ఉపయోగపడుతున్నాయో, మన మానవ నాగరికతలో ఈ రాళ్ళు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ రెండు అద్భుతమైన కట్టడాలను గమనించండి. తెల్లని పాలరాయితో నిర్మించిన తాజ్మహల్ మెటమార్ఫిక్ శిలకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇక ఎర్ర ఇసుకరాయితో నిర్మించిన మన ఎర్రకోట సెడిమెంటరీ శిలకు ప్రతీక. మన పూర్వీకులు ఈ రాళ్లకున్న ప్రత్యేక లక్షణాలను అర్థం చేసుకుని వాస్తుశిల్పం కోసం ఎంత నైపుణ్యంగా వాడుకున్నారో చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది కదూ. కాని ఈ రాళ్ల ఉపయోగం కేవలం ఇలాంటి కట్టడాలకే పరిమితం కాలేదు. మన దైనందిన జీవితంలో అడుగడుగునా ఇవి మనతోనే ఉన్నాయి. మన ఇళ్ళు, రోడ్లు నిర్మించడానికి వాడే కంకరరాళ్ళు ఇవే. అలాగే బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు కూడా శిలల నుండే వస్తాయి. ఇవే మన వాహనాలకు, పరిశ్రమలకు మెయిన్ ఎనర్జీ. ఇక ఇనుము, అల్యూమినియం, బంగారం లాంటివైతే మొత్తం ప్రపంచ ఆర్థిక రంగాన్నే శాసిస్తున్నాయి. అరే అంతెందుకు, చిన్నప్పుడు మనం సరదాగా ఆడుకునే ఏడుపెంకుల ఆట, అదేనండి పిట్టు ఆటలో వాడే రాళ్లు కూడా ఈ భూమి మనకిచ్చిన ఒక క్యూట్ గిఫ్టే. ఇదంతా తెలుసుకున్న తర్వాత మన భూమి ఒక అద్భుతమైన ఫ్యాక్టరీ అని ఒప్పుకోక తప్పదు. ఇకపై మీరు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఏదైనా ఒక సాధారణ గులకరాయిని చూస్తే ఖచ్చితంగా మీకొక ఆలోచనొస్తుంది. ఈ చిన్న రాయి ఇక్కడిదాకా చేరుకోవడానికి గతంలో ఎన్ని వేల సంవత్సరాల పాటు ఎంతటి అగ్నిని, ఎంతటి ప్రెషర్ను తట్టుకుని నిలబడిందో కదా అని. మన భూమి లోపల దాగి ఉన్న ఈ ప్రాచీనమైన, ఉత్కంఠభరితమైన రహస్యాల గురించి తెలుసుకోవడం మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందని ఆశిస్తున్నాను. దీనిపై మీరేమనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి.